ఏదైనా ఒక వివాదంలో చిక్కుకుని కోర్టు ముందు కానీ ట్రిబ్యునల్ ముందు కానీ హాజరుపరచబడినప్పుడు ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి. జడ్జి పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే మనకి తీర్పిస్తారో ఆ తీర్పిచ్చేటటువంటి వ్యక్తి కనుక మన ఆపోజిట్ పార్టీకి ఏ విధంగా అయినా రిలేటివా లేదా ఫ్రెండా అన్న ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మనం ఏదైనా ఒక ప్రాపర్టీలో అంటే ఒక ప్రాపర్టీకి సంబంధించిన వివాదంలో చిక్కుకొని వెళ్ళినప్పుడు ఆ ప్రాపర్టీకి ఆ తీర్పిచ్చేటటువంటి వ్యక్తికి ఏదైనా రిలేషన్ ఉందా లేదా అది కూడా చెక్ చేసుకోండి. ఇంకొకటి అఫీషియల్ బయాస్ అంటారు. అంటే ఒక అఫీషియల్ మ్యాటర్ మీద కనుక ఒక డిస్ప్యూట్ వచ్చింది అనుకోండి, ఆ అఫీషియల్ మ్యాటర్కి ఆ జడ్జి పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తికి ఏదైనా రిలేషన్ ఉందా లేదా చెక్ చేసుకుందాం. అంటే ఇక్కడ ఒక పర్సనల్ బయాస్ ఉంటుంది, పెక్యునరీ లేదా ప్రాపర్టీ బయాస్ ఉండొచ్చు, లేదంటే అఫీషియల్ బయాస్ అనొచ్చు. అంటే ఈ 3 బయాసులు కనుక ఆ జడ్జి పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తికి ఉంటే కనుక వెంటనే మనం హైయర్ అథారిటీస్కి చెప్పొచ్చు అనమాట. ఏమని? జడ్జి గారిని మార్చండి, ఆ జడ్జి గారికి ఈ వివాదానికి మధ్య ఒక ఇంట్రెస్ట్ ఉంది, ఒక లింక్ ఉంది, కాబట్టి ఆ జడ్జి గారిని వేరే జడ్జికి మాకు మార్చండి అని చెప్పి మనం అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఒకవేళ ఆ జడ్జి కనుక వినకుండా ఈ విషయంలో తీర్పు ఇచ్చేసరి అనుకోండి, ఆ తీర్పు మనకు వ్యతిరేకంగా ఉంది అనుకోండి, మనం హయ్యర్ కోర్టులోకి అప్పీల్ చేసుకోవచ్చు. ఈ జడ్జి గారికి ఈ వివాదానికి మధ్యన ఒక ఇంట్రెస్ట్ ఉంది, మేము అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు కూడా ఆయన వినకుండా మాకు జడ్జిమెంట్ ఇచ్చేశారు, కాబట్టి ఇది మీరు ఒకసారి పరిశీలించండి అని మనం హైకోర్టుకి అప్పీల్ పెట్టుకోవచ్చు. ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి, జడ్జి గారికి ఈ వివాదానికి మధ్యన ఏదైనా ఒక రిలేషన్ ఉంది అనే విషయం మీకు అర్థమైతే కనుక దాన్ని ఖచ్చితంగా మీరు ప్రూవ్ చేసి తీరాలి. అలా ప్రూవ్ చేసినప్పుడు మాత్రమే మీకు దానికి సంబంధించినటువంటి పరిష్కారం అయితే లభిస్తుంది. దీన్ని సపోర్ట్ చేసే ఒక లాటిన్ మ్యాగ్జిమ్ ఉంది. అదేంటంటే నెమో జుడెక్స్ ఇన్ కాజా సువా, అంటే నో పర్సన్ కెన్ బి ఎ జడ్జ్ ఇన్ హిస్ ఓన్ కేస్. అంటే అతనికి సంబంధించినటువంటి కేసులో ఏ వ్యక్తి కూడా జడ్జిగా వ్యవహరించడానికి వీల్లేదు అని అర్థం. థ్యాంక్ యూ.